వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ పట్ల నరేంద్ర మోడీకి పాజిటివ్ ఫీలింగ్ ఉంది. కాకపోతే జగన్ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించాడు. ఆ ఎఫెక్టు అక్కడ ఆ టైంలో ఏం చేయాలి, వాస్తవంగా బీజేపీ ఒంటరి పోటీకి సిద్ధమైనటువంటి సందర్భంలో రాష్ట్ర నాయకత్వం అందరూ అదే కోరుకున్నప్పుడు కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే, సీఎం రమేష్, సుజనా చౌదరి, తెలుగుదేశం నుండి వచ్చిన నాయకులు మాత్రమే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే సాధ్యం అన్నటువంటి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎట్లాగూ జాతీయ నాయకత్వం దగ్గర, అమిత్ షా దగ్గర పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ టైంలో నిర్ణయం తీసుకునే బాధ్యత అమిత్ షా మీద పడింది. అమిత్ షా మాత్రం పొత్తు ఉండి తీరాలని చెప్పారు. అంటే టోటల్గా రాష్ట్ర కార్యవర్గంలో మెజారిటీ నాయకులు వద్దని చెప్పినా పొత్తు ఉండాల్సిందేనన్న నిర్ణయం తీసుకుంది జాతీయ అధ్యక్షుడు నడ్డా కాదు, అమిత్ షా. అమిత్ షా ఆ టైంలో తీసుకున్నప్పుడు చాలామంది విభేదించారు, ఆగ్రహించారు కూడా భారతీయ జనతా పార్టీ. తీరా చూస్తే ఇప్పుడు అమిత్ షా వ్యూహం కరెక్ట్ అని అర్థమైంది. జాతీయ స్థాయిలో కొన్ని తేడాలు వస్తాయని అమిత్ షా గమనించి అందుకనినే కొన్ని చోట్ల అటు నార్త్ ఇండియాలో పోయే వాటిని సౌత్ ఇండియాలో వెతుక్కోవడం కోసం ప్లాన్ చేసినట్టే కనబడుతోంది. ఒరిస్సాలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి అన్నటువంటిది అమిత్ షా వ్యూహం సక్సెస్ అయింది. అందుకనినే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి కుదరదు. వాస్తవంగా జనసేన వలన వచ్చింది తెలుగుదేశం అధికారంలోకి, తెలుగుదేశం వలన వచ్చింది. ఎందుకంటే ఆ వచ్చినటువంటి సీట్లలో హయ్యెస్ట్ 46% తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అట్లాగే తాము పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా ఘనమైనటువంటి విజయం సాధించడం అన్నటువంటిది 20 స్థానాల వరకు అన్నటువంటిది జనసేనకు సంబంధించి. అంటే వాళ్ళిద్దరిది ఎక్కువ రిజల్ట్ ఉంది. 10 స్థానాల్లో చేసినటువంటి బీజేపీ 6-7 స్థానాల దగ్గరికి అంటాం ఒక ఎత్తు. పార్లమెంటు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 17 పోటీ చేస్తే 16 గెలవడం అయితే, జనసేన 2 గెలిస్తే, భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి ఇచ్చిన 6 3 గెలవడం అన్నటువంటి దాన్ని రీత్యా చూస్తే ఇప్పుడు ఆ మాట అనడానికి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ లేదు. అమిత్ షా వ్యూహం, అమిత్ షా ఆ టైంకి అర్థం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ ఓ రకంగా గెలిపించినట్టు, చంద్రబాబు నాయుడు తోడిచ్చినట్టు.